హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతాకల్ల ప్రయాణం. మామిడి పండు పండ్లలో రాజు మాత్రమే కాదు, ప్రతి వేసవి కాలానికి ప్రత్యేకమైన గుర్తు కూడా. సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండు. ఒకే మామిడి పండుతో ఎన్నో రకాలైన అద్భుతమైన వంటకాలు తయారు చేయవచ్చు. అదే మామిడి మాయాజాలాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో మీరు చూసే ప్రతి రెసిపీ మామిడి పండు ప్రత్యేకతను, దాని అద్భుతమైన రుచిని మరింత అందంగా చూపిస్తుంది. డ్రింక్స్ అయినా, డెజర్ట్స్ అయినా, ట్రెడిషనల్ స్వీట్స్ అయినా, ప్రతి మ్యాంగో లవర్స్ కోసం ఇందులో ఒక ప్రత్యేకమైన రెసిపీ తప్పకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనందరికీ ఇష్టమైన కింగ్ ఆఫ్ ఫ్రూట్స్తో చేసే ఈ రుచికరమైన మ్యాంగో స్పెషల్స్ని కలిసి ఆస్వాదిద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మ్యాంగో రెసిపీ క్రీమీ మ్యాంగో మస్తానీ. ఫ్రెష్ మ్యాంగో పల్ప్, ఐస్ క్రీమ్, స్వీట్నెస్ కోసం కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్లో ముందుగా బ్లెండెడ్ మ్యాంగో మిక్చర్ పోర్ చేయాలి. ఆ పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్, కొన్ని ఫ్రెష్ మ్యాంగో పీసెస్ యాడ్ చేయాలి. మళ్ళీ అదే ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేయాలి. చివరిగా ఐస్ క్రీమ్, మ్యాంగో పీసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే మన రిచ్, థిక్, క్రీమీ మ్యాంగో మస్తానీ రెడీ. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఇలానే సర్వ్ చేయొచ్చు, ఆరెల్స్ కొంచెం ఫ్రీజ్ చేసి చిల్గా కూడా సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సమ్మర్ కదా, కొంచెం చిల్గా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చుంటే ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మ్యాంగో రెసిపీ మ్యాంగో లస్సీ. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ కోసం బ్లెండర్లో ఫ్రెష్ మ్యాంగో పల్ప్, థిక్ కర్డ్ మరియు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా మీకు నచ్చిన స్వీట్నర్ కూడా యూస్ చేయొచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ని స్మూత్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో ఫ్లేవర్, కర్డ్ క్రీమీనెస్ రెండు పర్ఫెక్ట్గా కంబైన్ అయ్యి సూపర్ డెలిషియస్ లస్సీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లెండెడ్ మిక్చర్ని సర్వింగ్ గ్లాస్లో పోర్ చేసి పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి. చిల్గా సర్వ్ చేసుకుంటే ప్రతి సిప్లో మ్యాంగో ఫ్లేవర్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. క్రీమీ, రిఫ్రెషింగ్ అండ్ అబ్సల్యూట్లీ డెలిషియస్ ఈ మ్యాంగో లస్సీ టేస్ట్ వేరే లెవెల్. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మ్యాంగో రెసిపీ క్రీమీ మ్యాంగో పుడింగ్. ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటంటే పుడింగ్ని మనం మ్యాంగో కప్స్లోనే సర్వ్ చేస్తాం. ముందుగా మ్యాంగోని జాగ్రత్తగా కట్ చేసి బౌల్లా షేప్ వచ్చేలా లోపల ఉన్న పల్ప్ని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన మ్యాంగో షెల్స్ బ్యూటిఫుల్ న్యాచురల్ సర్వింగ్ బౌల్స్లా రెడీ అవుతాయి. మ్యాంగో పల్ప్ని వేస్ట్ చేయకుండా రెసిపీలో యూస్ చేస్తాం. అలాగే మ్యాంగో షెల్ పుడింగ్కి యూనిక్ ప్రజెంటేషన్ని ఇస్తుంది. సర్వ్ చేసేటప్పుడు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. గెస్ట్కి కూడా స్పెషల్ డెజర్ట్లా అనిపిస్తుంది. ఇప్పుడు బ్లెండర్లో ఒక పెద్ద కప్ మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత హాఫ్ కప్ పన్నీర్ యాడ్ చేయాలి. 1/4 కప్ మిల్క్ పౌడర్ మరియు మీ టేస్ట్కి సరిపడా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పుడింగ్ రిచ్గా, క్రీమీగా, ఫుల్ ఆఫ్ మ్యాంగో ఫ్లేవర్తో నిండిపోతుంది. రెడీ చేసుకున్న మ్యాంగో బౌల్స్లో ఈ క్రీమీ మిక్చర్ని ఫిల్ చేయండి. ఆ పైన ఫ్రెష్ మ్యాంగో పీసెస్ మరియు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి. కొన్ని గంటలు రిఫ్రిజిరేటర్లో చిల్ చేసి సర్వ్ చేసుకుంటే రిచ్ క్రీమీ మ్యాంగో పుడింగ్ రెడీ. ప్రతి స్పూన్లో మ్యాంగో ఫ్లేవర్, క్రీమీ టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటాయి. న్యాచురల్ మ్యాంగో కప్లో సర్వ్ చేయడం వల్ల చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీ గెస్ట్ తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వెళ్తారు. ఒక్కసారి ఇలా చేసి మీ గెస్ట్కి సర్వ్ చేయండి. ఆరెల్స్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేసినా కూడా సర్ప్రైజ్ అవుతారు అండ్ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మ్యాంగో షెల్స్లోనే సర్వ్ చేయండి. అదే ఈ రెసిపీకి స్పెషాలిటీ. ప్రీవియస్ రెసిపీలో బ్లెండ్ చేసిన మ్యాంగో మిక్చర్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూర్గా స్టీర్ చేస్తూ ఉండాలి. మిక్చర్ ప్యాన్కి అంటుకోకుండా రెగ్యులర్గా స్టీర్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes అయ్యాక కొంచెం మాయిశ్చర్ తగ్గి
మిక్చర్ థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే టెక్స్చర్ ఇంకా రిచ్గా క్రీమీగా వస్తుంది. మిక్చర్ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంచెం సేపు ఇంకా కుక్ చేస్తే స్మూత్గా రిచ్గా ఉండే మ్యాంగో కోవా కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన మ్యాంగో కోవా చాలా వర్సటైల్. దీంతో ఒక రెసిపీ కాదు, చాలా రకాల డెజర్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఈ మ్యాంగో కోవాతో చేసే కొన్ని రెసిపీస్ చూపిస్తున్నాను. ముందుగా మనం మ్యాంగో కోవా పూరితో స్టార్ట్. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. నాకు కూడా మళ్ళీ ఒకసారి ఆ టేస్ట్ గుర్తొస్తుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈరోజు చేసుకొని తింటాను. రెసిపీకి వస్తే ముందుగా పూరీ కోసం డో ప్రిపేర్ చేసుకుందాం. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు మరియు ఆయిల్ వేసి కావాల్సిన వాటర్ పోసి స్మూత్ అండ్ సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన డోని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి వాటిని రౌండ్గా పూరీలా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్ షుగర్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చాక చెక్ చేసుకోవాలి. లేత పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ని అలానే కలుపుకుంటూ ఉండాలి. లేత పాకం వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత బాగా హాట్ ఆయిల్లో వేసి పూరిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉంటే పూరీలు కరెక్ట్గా పొంగుతాయి, లేకపోతే పూరీలు అసలు పొంగవు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పూరి పొంగే ఆ టైంలో ఆ పూరిని చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంటుంది, అలానే తినాలనిపిస్తుంది. కరెక్ట్గా పూరి పొంగకపోతే ఆయిల్ పీల్చుకొని ఆయిలీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రెష్గా చేసుకున్న పూరీలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. కానీ ఆగండి, అప్పుడే తినకండి. ఈ ప్రిపేర్ చేసుకున్న పూరీలని షుగర్ సిరప్లో 2 సైడ్స్ డిప్ చేసుకొని మొత్తం షుగర్ సిరప్ పీల్చుకున్నాక వాటి మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కోవా మిక్చర్ని పెట్టుకొని ఫోల్డ్ చేయాలి. దానిపైన డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేయాలి. అలానే అన్ని పూరీస్ని అసెంబుల్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో డిప్ చేసి మధ్యలో కోవా మిక్చర్ పెట్టి ఫోల్డ్ చేసి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం. ప్రతి బైట్లో క్రిస్పీ పూరి, జ్యూసీ సిరప్, క్రీమీ మ్యాంగో ఫిల్లింగ్ అన్నీ కలిసి పర్ఫెక్ట్ కాంబినేషన్ని ఇస్తాయి. నిజంగా చెప్పాలంటే నో వర్డ్స్. ఒకసారి ట్రై చేశారంటే ఒక్క పూరితో ఆగలేరు, ఇంకోటి కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు మనం మ్యాంగో కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ క్రీమీ డెసర్ట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 లీటర్ పాలు ప్యాన్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చాక అందులో స్వీట్నెస్ కోసం నేను హోమ్మేడ్ మిల్క్ మేడ్ యూజ్ చేశాను. ఈ హోమ్మేడ్ మిల్క్ మేడ్ రెసిపీ కావాలంటే కమెంట్స్లో చెప్పండి, కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను. మిల్క్ మేడ్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా అండ్ మిల్క్ మేడ్ అడుగంటకుండా చూసుకోవాలి. సో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. పాలు బాయిల్ అయ్యాక కొంచెం మిల్క్లో రెడీమేడ్ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకోవాలి. అప్పుడే లంప్స్ లేకుండా స్మూత్గా ఉంటుంది. కొంచెం సేపటికి మిల్క్ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో చాప్ నట్స్ యాడ్ చేయాలి. ఇంకొంచెం రిచ్గా థిక్గా ఉండడానికి కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, కానీ ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మిల్క్ పౌడర్ యాడ్ చేశాక కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కస్టర్డ్ ఆల్మోస్ట్ రెడీ అయ్యే స్టేజ్కి వచ్చాక 1 కప్ ఫ్రెష్ మ్యాంగో పల్ప్ యాడ్ చేయాలి. మ్యాంగో పల్ప్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా స్మూత్గా కలిసిన తర్వాత కస్టర్డ్కి బ్యూటిఫుల్ మ్యాంగో కలర్ మరియు అమేజింగ్ ఫ్లేవర్ చేసుకున్న కస్టర్డ్తో చాలా రకాల డిజర్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఒకటే రెసిపీ కాదు, డిఫరెంట్ వేరియేషన్స్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఈ మ్యాంగో కస్టర్డ్తో చేసే కొన్ని డెలిషియస్ రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ ఫ్రూట్ బౌల్. ముందుగా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో మ్యాంగో మాత్రం తప్పకుండా ఉండాలి. నేను యాపిల్, పియర్స్ మరియు మ్యాంగో యూస్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసి ఇంకొన్ని ఫ్రెష్ మ్యాంగో పీసెస్ యాడ్ చేయాలి. చిల్డ్గా సర్వ్ చేసుకుంటే క్రీమీ, ఫ్రూటీ అండ్ సూపర్ డెలిషియస్ మ్యాంగో కస్టర్డ్ రెడీ.
నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ. ముందుగా మ్యాంగోని తీసుకొని టెంక మరియు లోపలున్న పల్ప్ని జాగ్రత్తగా రిమూవ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ని మ్యాంగో లోపల ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన మ్యాంగోని ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. బాగా సెట్ అయిన తర్వాత మ్యాంగో పీల్ని రిమూవ్ చేసి రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ప్రతి స్లైస్లో మ్యాంగో ఫ్లేవర్ మరియు క్రీమీ కుల్ఫీ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చిల్గా సర్వ్ చేసుకుంటే మన మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ రెడీ. ఇలా పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో బ్రెడ్ రస్మలై. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా మిల్క్ బ్రెడ్ సైడ్స్ కట్ చేసి ఏదైనా రౌండ్ మోల్డ్తో రౌండ్ షేప్స్గా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ పీస్ పైన మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కోవా లేదంటే మ్యాంగో మలైని స్ప్రెడ్ చేయాలి. దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి శాండ్విచ్ లాగా క్లోజ్ చేయాలి. ఇలా అన్ని పీసెస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఈ బ్రెడ్ పీసెస్ అరేంజ్ చేసి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ని పైన పోర్ చేయాలి. బ్రెడ్ ఆ క్రీమీ మిల్క్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా మారుతుంది. చివరిగా మ్యాంగో పీసెస్ మరియు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఆహా, ఈజీగా ప్రిపేర్ చేసిన మ్యాంగో బ్రెడ్ రస్మలై రెడీ. ప్రతి బైట్లో క్రీమీ, జ్యూసీ అండ్ డెలిషియస్ ఫ్లేవర్స్ ఉంటాయి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, పక్కా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో మలై రోల్స్. ఇంతకుముందు రెసిపీలో బ్రెడ్ మధ్యలో మ్యాంగో మలై స్ప్రెడ్ చేసి శాండ్విచ్లా ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు అదే ఫీలింగ్తో ఇంకో డెలిషియస్ రెసిపీ చేద్దాం. సైడ్స్ కట్ చేసిన బ్రెడ్ స్లైస్ తీసుకొని వాటిపైన మ్యాంగో మలైని ఈవెన్లీ స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ని టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని రోల్స్ రెడీ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఈ రోల్స్ అరేంజ్ చేసి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ని పైన పోర్ చేయాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రెష్ మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసి చిల్డ్గా సర్వ్ చేసుకుంటే మ్యాంగో మలై రోల్స్ రెడీ. మ్యాంగో రస్మలైకి మ్యాంగో మలై రోల్స్కి ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్న షేప్ మరియు టెక్స్చర్ వల్ల రెండు కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో డిలైట్. ఈ డెజర్ట్ చూడడానికి రిచ్గా ఉంటుంది, ప్రిపేర్ చేయడం మాత్రం చాలా ఈజీ. ముందుగా ఒక సర్వింగ్ డిష్లో సైడ్స్ కట్ చేసిన మిల్క్ బ్రెడ్ స్లైస్ అరేంజ్ చేసుకోవాలి. దానిపైన మ్యాంగో మలై స్ప్రెడ్ చేయాలి. దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ పోర్ చేయాలి. అలానే లేయర్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. మిల్క్ బ్రెడ్కి రిప్లేస్మెంట్గా మీరు స్పాంజ్ కేక్ కూడా యూస్ చేయొచ్చు. నేను గార్నిషింగ్కి మ్యాంగో పీసెస్ అండ్ చాప్ నట్స్ యూస్ చేశాను. మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకొని చిల్గా సర్వ్ చేసుకుంటే క్రీమీ, జ్యూసీ, మెల్ట్ ఇన్ ద మౌత్ మ్యాంగో డిలైట్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో రస్మలై. ముందుగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో మిక్చర్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అందులో సూజీ, మిల్క్ పౌడర్ మరియు మిల్క్ యాడ్ చేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి మిక్చర్ థిక్ అయ్యి సాఫ్ట్ డోలా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక టైట్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్తో చిన్న చిన్న బాల్స్ చేసి వాటిని స్టీమ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన రస్మలై బౌల్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా రెడీ అవుతాయి. ఈ రస్మలైని మాత్రం స్పెషల్గా మనం మ్యాంగో షెల్స్లో సర్వ్ చేసుకుంటున్నాం. ముందుగా మ్యాంగో షెల్స్లో మిల్క్ మిక్చర్ యాడ్ చేసి అందులో స్టీమ్ రస్మలై బాల్స్ని వేయాలి. దానిపైన చాప్ నట్స్తో గార్నిష్ చేసుకొని కొంచెం సేపు సోక్ అయ్యే వరకు ఉంచాలి. చిల్గా సర్వ్ చేసుకుంటే రస్మలై మిల్క్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా క్రీమీగా మారుతుంది. ప్రతి బైట్లో మ్యాంగో ఫ్లేవర్, సాఫ్ట్ రస్మలై, క్రీమీ మిల్క్ కాంబినేషన్ అబ్సల్యూట్లీ డెలిషియస్. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో భక్షాలు. వీటికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. మేమైతే భక్షాలు అంటాం. మరి మీ ఊర్లో వీటిని ఏమంటారో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సూజీ మిక్చర్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. తర్వాత ఆట డోలో ఈ స్టఫింగ్ని పెట్టి జాగ్రత్తగా భక్షాల్లా ఒత్తుకోవాలి. మన డో ఎంత సాఫ్ట్గా ఉంటే భక్షాలు అంత సాఫ్ట్గా వస్తాయి అండ్ స్టఫ్ బయటికి రాకుండా
బాగుంటుంది. మనం పిండి తడుపుకోవడం ప్రాపర్గా తడుపుకోకపోతే, పిండి సాఫ్ట్గా లేకపోతే మన స్టఫింగ్ బయటికి వస్తుంది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం గీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. గీ అరోమా, మ్యాంగో ఫిల్లింగ్ ఫ్లేవర్ కలిసి చాలా టెంప్టింగ్గా ఉంటాయి. హాట్గా సర్వ్ చేసుకుంటే ప్రతి బైట్లో సాఫ్ట్ టెక్స్చర్, రిచ్ మ్యాంగో ఫ్లేవర్ మరియు గీ టేస్ట్ సూపర్గా ఉంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయ్యే ఈ మ్యాంగో భక్షాలు నిజంగా ట్రెడిషనల్ టచ్తో ఉండే స్పెషల్ ట్రీట్. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ భక్షాలని ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. మన వీడియోలో నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో లడ్డు. ఇది చాలా సింపుల్గా ఈజీ రెసిపీ. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సూజీ మిక్చర్ని లడ్డులా షేప్ చేసుకోవాలి. తర్వాత వాటిని కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకుంటే చాలు. బ్యూటిఫుల్గా కనిపించే మ్యాంగో లడ్డూలు రెడీ. సాఫ్ట్ టెక్స్చర్, మ్యాంగో ఫ్లేవర్ మరియు కోకోనట్ కోటింగ్ కాంబినేషన్ చాలా డెలిషియస్గా ఉంటుంది. సింపుల్గా చేసిన ఈ మ్యాంగో లడ్డు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో కోకోనట్ లడ్డు. ఈ లడ్డులో స్పెషాలిటీ ఏంటంటే బయట రిచ్ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది, కానీ బయట తీసిన తర్వాత లోపల స్వీట్ కోకోనట్ ఫీలింగ్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. ముందుగా కోకోనట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం గీ వేసి కోకోనట్ పౌడర్ యాడ్ చేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల కోకోనట్ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. తర్వాత స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేసి కోకోనట్తో బాగా కలుపుకోవాలి. మిల్క్ మేడ్ బాగా కలిసిన తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ మరియు కొన్ని మిల్క్ యాడ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మిక్చర్ థిక్ అయ్యి బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ కోకోనట్ మిక్చర్ని చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కోకోనట్ బాల్స్ మనం లడ్డూకి డెలిషియస్ స్టఫింగ్లా ఉంటాయి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సూజీ మిక్చర్ని కొంచెం తీసుకొని చేతిలో ఫ్లాట్గా ప్రెస్ చేయాలి. మధ్యలో ఒక కోకోనట్ బాల్ పెట్టి అన్ని వైపులా కవర్ అయ్యేలా జాగ్రత్తగా క్లోజ్ చేసి లడ్డులా షేప్ చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డులు ప్రిపేర్ చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయాలి. చూడటానికి ఫెస్టివ్ స్వీట్లా ఉంటాయి. టేస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. బయట సాఫ్ట్ మ్యాంగో లేయర్, లోపల రిచ్ కోకోనట్ ఫిల్లింగ్, రెండు ఫ్లేవర్స్ కలిసి ప్రతి బైట్ని చాలా స్పెషల్గా మార్చేస్తాయి. ఒక్క లడ్డు తింటే ఇంకొకటి కావాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో కోకోనట్ బర్ఫీ. ఈ రెసిపీ చూడడానికి చాలా స్పెషల్గా ఉంటుంది, కానీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిక్చర్ని ఒక సిలిండ్రికల్ రోల్లా షేప్ చేసుకోవాలి. ఈ కోకోనట్ లేయర్ మన బర్ఫీకి సెంటర్ ఫిల్లింగ్లా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సూజీ మిక్చర్ని తీసుకొని కోకోనట్ రోల్ చుట్టూ ఈవెన్లీ కవర్ అయ్యేలా రోల్ చేయాలి. ఇలా మ్యాంగో మరియు కోకోనట్ లేయర్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అలా రోల్ చేసుకున్న తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ రోల్ చేసి కొంచెం ప్రెస్ చేసి షేప్ని నీట్గా సెట్ అయ్యేలా చేయాలి. కొంచెం సేపు రిఫ్రిజిరేట్ చేసుకుంటే మన బర్ఫీ సెట్ అవుతుంది. షార్ప్ నైఫ్తో పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ప్రతి పీస్లో మధ్యలో కోకోనట్ లేయర్, బయట మ్యాంగో లేయర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. చూడటానికి అట్రాక్టివ్గా, తినడానికి రిచ్గా ఉండే ఈ మ్యాంగో కోకోనట్ బర్ఫీ ఫెస్టివ్ స్వీట్లా అనిపిస్తుంది. ప్రతి బైట్లో మ్యాంగో మరియు కోకోనట్ ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి సూపర్ డెలిషియస్గా ఉంటుంది. వీడియోలో మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో జెల్లీ. ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటంటే అగర్ యూస్ చేయలేదు, జెలటిన్ యూస్ చేయలేదు. ముందుగా 5 hours సోక్ చేసిన సాఫ్ట్వేరాన్ని బ్లెండర్లో తీసుకోవాలి. అందులో ఫ్రెష్ మ్యాంగో పల్ప్ మరియు స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ ఉండాలి. కొంచెం సేపటికి మిక్చర్ థిక్గా మారుతుంది, అలాగే ట్రాన్స్పరెంట్ టెక్స్చర్ కూడా వస్తుంది. మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ప్లేట్కి గీ అప్లై చేసి ఈ మిక్చర్ని ఈవెన్లీ స్ప్రెడ్ చేసి దానిపైన నట్స్తో
డెకరేట్ చేయాలి. దీన్ని పూర్తిగా సెట్ అయ్యాక మీకు నచ్చిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే మనం మ్యాంగో జెల్లీ రెడీ. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి సాఫ్ట్గా ఉంటుంది. మ్యాంగో జెల్లీని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సాఫ్ట్ స్టోర్ బోర్డ్ జెల్లీకి బదులుగా ఇలా ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన మ్యాంగో జెల్లీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే జపానీస్ మ్యాంగో మూచి. ఈ రెసిపీ చూడడానికి ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ముందుగా రైస్ పేపర్ని వాటర్లో కొన్ని సెకండ్స్ సోక్ చేసి సాఫ్ట్ అయ్యే వరకు అలానే పెట్టుకోవాలి. సాఫ్ట్ అయిన రైస్ పేపర్లో ఒక స్కూప్ ఐస్ క్రీమ్ మరియు కొన్ని ఫ్రెష్ మ్యాంగో పీసెస్ పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసి నీట్గా షేప్ చేసుకోవాలి. షేప్ చేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. రైస్ పేపర్ చిరిగిపోయిన ఛాన్సెస్ ఉంటాయి, చిరిగిపోయి ఫిల్లింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను అలా 2 మోచీస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన మోచీని ఒక బౌల్స్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో సెట్ అవ్వనివ్వాలి. సెట్ అయ్యాక మధ్యలో కట్ చేసి సర్వ్ చేస్తే లోపల క్రీమీ ఐస్ క్రీమ్ మరియు జ్యూసీ మ్యాంగో పీసెస్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. వీడియోలో మన లాస్ట్ రెసిపీ ఏంటంటే మ్యాంగో శాండ్విచ్. ఈ రెసిపీ చాలా సింపుల్, కానీ చూడడానికి మరియు తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా బ్రెడ్ స్లైస్ మీద ఒక లేయర్ ఐస్ క్రీమ్ స్ప్రెడ్ చేయాలి. దానిపైన మ్యాంగో స్లైస్ పెట్టాలి. మళ్ళీ ఇంకొక లేయర్ ఐస్ క్రీమ్ పెట్టి దానిపైన మరొక బ్రెడ్ స్లైస్ అరేంజ్ చేయాలి. దాన్ని రిఫ్రిజిరేట్ చేసి సెట్ అయ్యాక మధ్యలో కట్ చేసి సర్వ్. క్రీమీ ఐస్ క్రీమ్ మరియు ఫ్రెష్ మ్యాంగో ఫ్లేవర్. సింపుల్గా చేసిన ఈ మ్యాంగో శాండ్విచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యమ్మీ రెసిపీస్.